వీళ్ళందరూ ఊరికి నేను ఇస్తే టికెట్లు వేసి ఎస్సీలకు ఇస్తారా బీసీలకు ఇస్తారా ఎవరికి ఇస్తే ఏంది ఇచ్చినవాడు కూడా ఏం చేస్తాడు వాడు పైన ఒక రెడ్డిస్ టికెట్ ఇస్తారు అనుకోండి వానికే జవాబుదారిగా ఉంటాడు ప్రజలకు జవాబుదారిగా ఉంటాడా గులాంలే కదా వీళ్ళంతా బానిసలే కదా ఏమి జరగదు వీళ్ళతోటి నిర్ణయాధికారం బీసీల చేతులు ఉంటే నిర్ణయాధికారం ఎస్సీల చేతులు ఉంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది గులాములుగా ఉన్నంత కాలం మీరు బానిసలుగా ఉన్నంత కాలం వాడు చెప్పు చేతులు ఉంటారు మీరు ఏముంటుంది ఏముంటుంది అంతే కదా అంతే ఫ్యూడల్ వ్యవస్థ అంతా ఫ్యూడల్ వ్యవస్థ మొత్తం భూస్వాములు ఎక్కడ పోలేదు 75 ఏళ్ళు అవుతుంది పోలీస్ యాక్షన్ అంటే మళ్ళీ వాళ్ళే కదా నిజామే గవర్నర్ ఉండి 56 దాకా ఎక్కడ పోయింది సో ఇప్పుడు అభ్యర్థులు మేనిఫెస్టో ప్రకటించాలి ఫస్ట్ పాయింట్ ప్రకటించాలి ఏం చేస్తావు నువ్వు గ్రామానికి చెప్పాలి ఒకటి రెండవది మళ్ళీ ఆ ఫ్యూడల్సే గ్రామాల్లో పరిపాలన అంతా ఫ్యూడల్సే అసెంబ్లీలు అంతా ఫ్యూడల్సే పార్లమెంట్లు అంతా ఫ్యూడల్సే ఎలక్టరేట్లు అంతా ఫ్యూడల్సే మళ్ళీ విష్ణు రామచంద్ర రెడ్డి వారసులే పరిపాలన చేస్తున్నారు అంతే కదా దుడి కొమిరే వారసులు ఎక్కడ చేస్తున్నారు చాకలేలం వారసులు ఎక్కడ చేస్తున్నారు బందగి వారసులు ఎక్కడ చేస్తున్నారు బందగి ఏమన్నా ఉందా ఏం లేదు బందీ అయిపోయినారు వాళ్ళు అంతే అందుకని మళ్ళీ ప్రజల రాజ్యం రావాలంటే విష్ణు రామచంద్ర వారసులను తీసుకెళ్ళి కట్టగట్టి మూసినది మురికాలు విసిరాలి అప్పుడు కానీ లాభం లేదు చేయాలంటే కింది నుంచే మొట్టమొదటి విప్లవం ఎక్కడి నుంచి రావాలి గ్రామం నుంచే రావాలి అదే పునాది కదా ఆ పునాది నుంచి ఇప్పుడు రేపు వచ్చే ఎన్నికల్లో గ్రామం కావచ్చు సమితిలు కావచ్చు సమితి అంటే ఇప్పుడు మండలాలు అనుకోండి